ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా రెండే విషయాలు చర్చలో నడుస్తున్నాయి. ఏంటంటే ఒకటి, కూటమి భయంకరమైనటువంటి మెజారిటీ తోటి విక్టరీని సాధించి ఒక సునామీలా దూసుకుపోవటం అనే విషయం. ఇక రెండోది వచ్చేస్తే కేకే గారి సర్వే. అసలు ఎవరి కేకే ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఇచ్చారు అనేదే నడుస్తోంది. ఈ రెండు విషయాలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ హాట్ టాపిక్స్. ఆ కేకే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఆయన ప్రస్థానం ఏంటి అన్నీ కూడా ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కేకే గారు. మీతోటి నాకు ఆల్మోస్ట్ 7-8 years పరిచయం ఉంది. బట్ 2-3 సార్లు మనం ఇంటర్వ్యూస్ చేసాము. 2-3 సార్లు అక్యురేట్గా కూడా వచ్చింది మీరు చెప్పినవి. ఈసారి అయితే ఎక్కడ డౌట్ పడ్డారంటే అందరూ 21కి 21 అన్నారు మీరు. జనసేన 160+ అంటున్నారు. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? ఎన్ని సర్వేలు చూసినా 125, 130 దగ్గర ఆగిపోతున్నాయి. 21 అనేది అయితే అసలు ఇండిపెండెంట్కి ఇచ్చారు కదా మీరు, సింగిల్ నెంబర్లు చెప్పారు. 21 అనేది అసలు అది హైలీ ఇంపాసిబుల్ అని అనుకున్నారు అందరూ. నవ్వారు కూడా తెలుసా, మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిన రోజు అందరు నవ్వారు. అవునా, 21కి 21 అందరికీ ఆశ్చర్యమే, ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. కానీ అంత ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఇచ్చారు? ఎగ్జిట్ పోల్స్ అంత ఎగ్జాక్ట్గా ఎలా ఇచ్చారు? వాళ్ళకి అసలు నమ్మకం రాలేదు. డౌట్ కంటే కూడా నేను చెప్పిన విధానం బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఖచ్చితంగా ఇలా వస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పాను చూడండి. ఓకే, వస్తుందో రాదో కానీ అండి నాకు వాళ్ళు చెప్పడం, అసలు మీరు చెప్పిన విధానం కానీ అది అంటే జరిగితే ఎంత బాగున్ను వినడానికని వాళ్ళు ఓన్ చేసుకునేదానికి ఎక్కువ ఆస్కారం వచ్చింది. ఆబ్వియస్లీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఏంటి అసలు అంత అక్యురేట్గా చెప్పడానికి మీరు పడిన కష్టం ఏంటి? ఇప్పుడు వీళ్ళంటే కొత్తగా ఎవరైనా ఫ్రెష్గా చూసేవారు 50% వాళ్ళకి తెలియదు. మిగతా 50% వాళ్ళకి ఎక్కువ ఆడియన్స్కి ఫస్ట్ నుంచి ఒక 7 yearsగా ఫాలో అవుతున్నారు. లాస్ట్ టైం మనం 151 ఎలా వస్తుందని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది అని మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అప్పుడు కూడా మీరు ఇట్లా ముందు క్వశ్చన్ వేసారు, వచ్చాక కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. సో ఇప్పటికి ఏంటంటే ఇంకా సోఫిస్టికేట్గా ఉన్న లేయర్స్ని పెంచుకున్నాం. ఒకటి, అప్పుడు మనకు స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ లేయర్ లేదు. అప్పుడు బాగా మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఎక్కువ మంది తిరుగుతున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో నిరుపమ గారు మనం చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారు. అక్కడ డాక్టర్గా చేస్తూ లోకల్గా ఉన్న అన్ని విలేజ్లో కనెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఏ విలేజ్ ఎలా ఉందండి, ఈ కులపోలు ఎలా ఉన్నారు, లేకపోతే ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అంటూ ఉన్నారు అనుకోండి. సో ఆమె ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక లేయర్ ఎక్స్ట్రా చేసాం. డేటా సైన్స్లో కూడా ఇంతకుముందు ఏంటంటే అంత సోఫిస్టికేటెడ్గా సాఫ్ట్వేర్స్ కానీ రకరకాల మనం ఇన్వాల్వ్ చేయడం కానీ లేయర్స్ కానీ లేవు, అది ఇన్వాల్వ్ చేసుకున్నాం. ఇంకా అది కాకుండా అవుట్ సోర్సింగ్ కూడా ఒక ఎక్స్ట్రా కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే మనం పూర్తిగా రాంగ్ అయినప్పటికీ ఇంకొక దాంతో వెరిఫై చేద్దాం. ఇప్పుడు నాకు ఎలా ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇస్తారో సేమ్ ఆర్డర్ నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొక చిన్న కంపెనీకి ఇస్తాం. వాళ్ళు మీరు ఇది చేసి పెట్టండి ఇంత అమౌంట్ కని నాకు ఇచ్చే దాంట్లో 25% వాళ్ళకి ఇచ్చి. సో అప్పుడు ఏంటంటే మనం కాకుండా ఒక ఎక్స్ట్రా లేరు, అంటే మీరు అన్నం కూర వండుతున్నారు, ఎవరో టేస్ట్ ఉప్పు చూడని పక్కన చెప్తారు కదా, అలా చెప్పినట్టు. అంటే 2-3 లేయర్స్ లో ఎక్కడ వెరిఫై చేయకుండా ఇండివిజువల్ నియోజకవర్గాలు చేస్తాం. అది కొన్ని విలేజ్ వారీ చేయొచ్చు, మండల వారీ చేయొచ్చు, హై లెవెల్ చేయొచ్చు. అన్ని వడగట్టిన తర్వాత లాస్ట్ లో వచ్చే నెంబరు అది 14, 121 మీరు చెప్పినట్టు 21 కానీ ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం కలిపితే వచ్చిన నెంబరు. సో మాకు అంతా వచ్చిన నెంబరు చూసే వాళ్ళకి 161 ఎలా వస్తుంది అనిపిస్తుంది, చూసే మాకే అనిపిస్తుంది. బట్ ఎన్ని ఎమోషనల్ క్రోడీకరించి ఒక నెంబర్ వస్తుందండి. అంటే బట్ ఆ నెంబర్కి ఎమోషన్ ఉండదు కదా, ఆ నెంబర్కి అది భయం కానీ లేకపోతే 151 పోయినసారి సౌండింగ్ కూడా మీకు కష్టంగా ఉంటుంది. లాస్ట్ 150 అంటే ఎలా అంటే 160 అనేది ఆ సౌండ్ పెద్దదిగా అనిపిస్తుంది. కానీ మనం టేప్ కొట్టు కొలిచి ఇప్పుడు మీ హస్బెండ్ ఒక 6 అడుగులు ఉన్నారని చెప్పి అనుకోండి, ఇంకా దానికి ఎమోషన్ ఉండదు కదా. కరెక్ట్. సో అలా చేయగలిగారు. ఎన్ని డేస్ పట్టిందండి? ఓవరాల్ గా మేము కంప్లీట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీల్డ్ లోనే ఉన్నాం. ఏది చేసినా, ఏ వీడియోస్ చేస్తున్నా, అది ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం. బట్ పేపర్ మీద సిస్టమ్ మీద డేటా ఎక్కించింది మనకు 3 months. దానికి ముందు ఏంటంటే మనకు వస్తుంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు యాజ్ ఎన్ యాంకర్గా ఇంత ఎక్స్పీరియన్స్గా ఉన్నప్పుడు ఎవరైనా చూడంగానే మీరు ఎందుకు మీ వీడియోస్ అలా హైలైట్ అయిపోతాయి, ఇది నేను వీడియో చేస్తే బాగుంటుంది అని అసెస్మెంట్ ఉంటుంది. ఏముందో లెట్స్ సే మీరు ఈ జాబ్ నుంచి కొంచెం పక్కుండి మీ ఫ్యామిలీ పనుల మీద ఇంకోటి తిరుగుతున్నా మీకు అదే ఇంటుంది, ఇతను బాగా చేస్తున్నాడు, ఇది మాట్లాడతాడు, ఇతను ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, ఇతను హైలైట్ అవుద్ది, ఈ వీడియో రీచ్ అవుద్ది అని మీకు వద్దనుకున్నా కానీ జరుగుతుంది. సో యాజ్ ఏ సర్వేయర్గా మనం ఇన్ని నియోజకవర్గాలు చేస్తూ ఇంత సక్సెస్ చేసాం కాబట్టి లాస్ట్ టైము
మేము ఏ సమస్యల మీద అరకు రంపచోడవరం లేదా పాడేరు సమస్యల మీద లేకపోతే నియోజకవర్గంలో రోడ్ల సమస్యల మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం చాలా వరకు. లేకపోతే రీచ్ అవుతున్నప్పుడు కూడా ఏముందో అక్కడ ఎలా మారుతుంది, ఓట్ బ్యాంకింగ్ టర్న్ ఎలా అవుతుంది, ఏ వర్గాల ప్రజలు కొంచెం అపోజిషన్ గా తయారవుతున్నారు అనేది అసెస్మెంట్ 2-3 years బ్యాకే వచ్చింది. స్టార్ట్ చేసిన 3 months అయినా కానీ ఎన్ని నియోజకవర్గాలు అనేది ఇట్లా కూర్చొని కానీ పడదు. ఉరామరిగా మీరు చూడంగా చెప్తారు కదా, ఒక 5.5 పైనే ఉంటారండి అడుగులు. అది అలాగనమాట. అది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం 2-3 ఏళ్లుగా మీరు సర్వే మొదలు పెట్టేశారు. అంటే కంప్లీట్ గా అప్పటి నుంచి సర్వేలో ఉన్నట్టే ఆబ్వియస్లీ ఉన్నారు. బట్ సిస్టమ్ మీద మనకి ఎక్కాలంటే మాకున్న డేటా సైన్స్, మాకున్న అల్గరిథమ్స్ వేయాలంటే 3 months నుంచే వేసింది. ఓకే, కానీ ముందు నుంచే ఫీల్డ్ లో ముందు నుంచి అంటే కంటిన్యూస్ గా ఫీల్డ్ లోనే ఆ ఉంటాం. వ్యతిరేకత లేకపోతే ఇటు పాజిటివ్ టీడీపీకి లేదా కూటమికి పాజిటివ్ అనేది మీకు అప్పుడే గమనించారా? 1 by 1 అండి. ఇప్పుడు మనకు ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ మినిస్ట్రీస్ అంటారు మామూలుగా. ఇప్పుడు సహజంగా మినిస్ట్రీ మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళు తిట్టుకుంటున్నారా లేదా ఇతను ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఇలాంటి మినిస్ట్రీస్ కదా ఉండాల్సింది అనుకుంటున్నారా అనుకుంటాం. సో ఈ మినిస్ట్రీస్ మాట్లాడుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఎంత పడుతుంది, లేదా కరెంట్ ఛార్జీలు పెడుతున్నారు, ఇది ఎంత జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మేబీ నెంబర్గా మనకు తెలియదు కానీ దాన్ని ఏం మాట్లాడుతుంది, దాని యొక్క అల్గరిథం ఏం చెప్తుంది, చివరికి ఏ నెంబర్ వేద్దాం అక్కడ అనేది ఒక అర్థం అవుతుంటుంది మనకు. ఓకే, నేను యాక్చువల్గా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే అండి, మామూలుగా అందరూ అనేది ఏంటంటే మొదటి 4 ఏళ్ళు కూడా పబ్లిక్ ఏది పట్టించుకోరు అసలు. చివరి సంవత్సరంలో లాస్ట్ 5th year ఉంటుంది కదా, ఆ ఇయర్లో ఏం జరిగిందనేది ఆలోచించుకుని జనరల్గా ఓటేస్తారు అని అంటారు. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే అది కాదు, ఏదన్నా జరిగినప్పుడు అది మైండ్కి ఎక్కించేసుకుంటారు. సినిమా క్లైమాక్స్ అవసరమే, బాగా హైలో ఉండాలి చివరికి, అదే మెయిన్. బట్ అట్టని చెప్పి సినిమా అంతా స్టార్టింగ్ లో ఏమున్నా చూస్తారనేది అసలు అక్కడ దాకా రావాలి కదా, మీకు అక్కడ దాకా కంటిన్యూషన్ ఉన్నారు. కాబట్టి మీరు రేపు పొద్దున టీడీపీ అయినా సరే జనసేన అయినా గెలిచిన నెక్స్ట్ డే నుంచి మీరు ఎంత హుందాగా ప్రవర్తిస్తారు, ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కాకుండా ఎటువంటి ప్రజల సమస్యలు మీరు తీర్చేదానికి స్టెప్స్ తీసుకుంటారు, ఆ డే నుంచే మొదలవుద్ది. అపోజిషన్ వందనొచ్చు, బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని బట్టే మీకు ఓట్ బ్యాంకింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మొదటి నుంచి అబ్జర్వేషన్ లో ఉంటారు జనాలు. అయితే డే 1 అంతే కదండి. మీరు పేర్లు బడి సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ షాట్ నుంచే ఎట్లా అబ్జర్వ్ చేస్తారో, మీరు డే 1 తీసుకునే నిర్ణయాల కాడి నుంచి మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఎమోషనల్గా నిన్న ఒక వీడియో చూసాను మామూలుగా టక్కని ఇప్పుడు ఎవరో ఆబ్వియస్గా గెలవాలని చాలా ఓపికతో వెయిట్ చేస్తుంటారు కదా, ఎన్టీఆర్ యూనివర్సిటీని మార్చాలని బోర్డు చేసి మీరు చూస్తుంటారు. ఆబ్వియస్లీ ఒక అభిమానులకు కొట్టేమరా మనం అదిరా చేసాం అనిపిస్తుంది. బట్ అదర్ యాంగిల్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనం అప్పుడు అదే బిహేవియర్ గా ఉంది కదా అని అనుకుంటారు. అపోజిషన్ వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ గా అనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దీంట్లో లేయర్స్ కదండి, 3 levels అంటే మధ్యలో న్యూట్రల్ గా ఉండేవాడికి అదేదో గవర్నమెంట్ అఫీషియల్ గా మార్చాలనుకుంటే మార్చొచ్చు, చేయాలనుకుంటే దాన్ని చేంజ్ చేయాలనుకున్నారు. బట్ దాన్ని చేసే ప్యాటర్న్ లో బట్ ఇక్కడ ఎమోషనల్ గా చేసే పనులన్నీ అవతల వాళ్ళకి మీ ఓట్ బ్యాంకింగ్ తగ్గిస్తూ ఉంటాయి. మీరు ఎట్లా ఉంటుంది, టీడీపీకే ఉంటుంది ఓట్ బ్యాంకింగ్. మీరు ఎమోషనల్ గా చేసి ఉండేదాన్ని ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ కి దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. హార్డ్ కోర్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఆ యూనివర్సిటీని లాగేసి చేసేసారో వాళ్ళు అబ్వియస్ గా టీడీపీకి వేస్తారు. అది న్యూట్రల్ మీద మీరు మీ బిహేవియర్స్ ఎలా ఉంటుంది ప్యాటర్న్, దాని మీద ఎఫెక్ట్ ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అన్ని రకాల పారామీటర్స్ ని మీరు క్యాలిక్యులేట్ చేస్తారా అండి? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ నెంబర్ పడాలి అంటే నియోజకవర్గం స్థాయిలో చేస్తాం కాబట్టి ప్రతి ప్యాటర్న్ ని నెంబర్ గా, మీ ఎమోషన్ నెంబర్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో వీళ్ళు ఇలా కన్వర్ట్ అవుతా ఉంటారు, ఈ నియోజకవర్గంలో రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ ఒక లేయర్ ఉంటుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి, అరెస్ట్ ఒక లేయర్ ఉంటుంది అనుకోండి. దీంతో 1% ఓవరాల్ గా తగ్గచ్చు. ఆ 1% ఎటు తగ్గుద్ది, న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ లో తగ్గుద్ది. నువ్వు అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా టీడీపీ కోర్ ఉంటుంది, జనసేనకి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది. బట్ మోర్ ఇంక్లైన్డ్ ఎవరికి వెళ్తారు అనేది ఇది అనమాట. వీళ్ళలో కూడా కొంచెం కరెక్ట్ కాదనుకోవచ్చు, కానీ ఓట్ బ్యాంకింగ్ దాంతో టర్న్ అవుద్దా లేదని డౌట్. వైఎస్ఆర్సీపీ కూడా. ఓకే, అన్ని రకాల పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇచ్చిన ఫిగర్ మీది. అయితే సింగిల్ నెంబర్ చెప్పాలంటే ఆబ్వియస్ గా నెంబర్ ఆఫ్ చేయాల్సి మిగతా వాటిలాగా కాదు. అంటే కూటమి వరకు మొత్తం కలిపి ఒకటి అట్లా అంటే వేరేగా ఉంటుందేమో, కొంచెం శ్రమ కొంచెం అడ్వాంటేజ్. +10 -10 చెప్పడం చాలా ఈజీ. కానీ ఎగ్జాక్ట్ యాక్యురేట్ గా 21 అనేది మాకు అసలు అందరికీ వండరు. 21కి 21 అన్న రోజు మేము కూడా నమ్మలే, ఎవరూ నమ్మలే అసలు ఆ రోజు. ఎలా 21కి 21 ఎలా చెప్పగలిగారు మీరు? అంటే 21 అనేది మీ టోటల్ చూసే నెంబర్ అండి. మేము చూసేది మామూలుగా రైల్వే కోడర్ ఎలా చేస్తామో నరసాపురం కూడా అలాగే చేస్తాం. ఓకే, ఈ రెండు ఇండివిజువల్ నియోజకవర్గాలు చేస్తాం కాబట్టి మాకు టోటల్ చూసినప్పుడు మాకు 21 వస్తుంది.
మీకు మామూలుగా జన సైనికులు కానీ ఓహో టీడీపీ ఫాలోవర్స్ కానీ వాళ్ళకి 21 మనకు 15 గెలిచినా చాలు అద్భుతం, మనం 15 అవును, నియోజకవర్గాలు గెలిస్తే అంటే ఓవరాల్గా వాళ్ళకి ఆశ, వాళ్ళ కోరికని నెంబర్గా చెప్తున్నారు. అవును మాకు కోరిక లేదు, ఆశ లేదు, వాళ్ళు గెలవాలని తప్పన కానీ వాళ్ళకి ఓడిపోవడం లేదు కదా. ఏది ఉండదు ఏది కదా మీకు. సో ఆ న్యూట్రాలిటీ ఉన్నప్పుడే ఆ నెంబర్ ఇండివిజువల్గా వెళ్ళి గెలుస్తాం. ఆ ఎడ్జ్లు కొంచెం జారచ్చేమో పెరగచ్చేమో అని ఒక లాస్ట్లో ఒక అసెస్మెంట్కి వదులుతాం. ఓకే, ఎంతమంది వర్క్ చేస్తారండి మీ తరపున దీనికోసం ఫీల్డ్ లో? ఇప్పుడు ప్రతి జిల్లాకి మేము ఒక అవుట్ సోర్సింగ్ అంటే నెంబర్ అడుగుతున్నారు కాబట్టి మ్. ప్రతి జిల్లాకి ఒక అవుట్ సోర్సింగ్ ఇస్తాం. వాళ్ళు ప్రతి జిల్లాకి ఒక 20 మందో 25 మందో ఒక టీంకి ఉంటారు. ఓ అవుట్ వాళ్ళు నేను శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు, ఆబ్వియస్గా ఆ. వాళ్ళు వచ్చి ఆర్డర్కి శాలరీ ఇస్తాం. అవుట్ సోర్సింగ్ ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ అంటారు కదా, ఆ, ఆ, ఫ్రీలాన్సింగ్ అంటే ఓకే, మీరు మా ఓకే. కంపెనీలో చేరు, మ్. ఆ ఎంట్రీ వరకే మీరు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ టైప్ లో అట్లాగా ఓకే. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ వరకే చేసుకుంటారు. బట్ ఈ లాంగ్ టర్మ్ నాతో ఉన్న రిలేషన్స్ లో ఆ, నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగానే పేమెంట్ ఇచ్చేయడం, లేకపోతే అంత కాకపోయినా నాకు వర్క్ని బట్టి ఇచ్చేదానికి, లేకపోతే నాకు కొంచెం టైట్గా ఉన్న తర్వాత ఇద్దాం అనుకున్నా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ జరిగిపోతూ ఉంటుంది. అంతే కదా రిలేషన్స్ జరుగుతున్నప్పుడు. అదేలేండి. ఆ విధంగా ఉంటుంది. నా కోర్ టీం వచ్చి ఒక 25 మెంబర్సే ఉంటారు. కోర్ అంటే దాంట్లో డేటా మీద పనిచేసే వాళ్ళు, ఎమోషన్ మెయిన్ నా ఇంపార్టెంట్ కోర్ టీము. అది కాక స్లీపర్ సెల్స్ ఒక 40-45 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా నాకేం పని ఒక డాక్టర్ అన్నారు కదా, ఆయనే నాకు పని చేయరు, బట్ ఆయన ఏం డబ్బులు కూడా తీసుకోరు. బట్ కనెక్టెడ్గా ఉంటుంది, ఎప్పుడు కాల్ చేసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తూ అలా ఉంటుంది. సో ఇప్పుడు దగ్గర దగ్గర జిల్లాకి 25 మంది ప్లస్ మీ కోర్ టీం ఒక 25 మంది, తర్వాత ఈ స్లీపర్ సెల్స్ ఒక 45-40 మంది, ఇంతమంది వర్క్ చేశారు. వీళ్ళందరికీ శాలరీస్ అంటే వీళ్ళందరూ నాతో చెప్పాను, స్లీపర్ సెల్స్ నాకు పని చేయరు, మనకు సంబంధం లేదు. వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళ జాబ్ వాళ్ళ ప్రొఫెషన్ ఉంటుంది. బట్ దాంట్లో ఒక సగం మంది, దాంతో పాటు ఇది దాంతో పాటు చేస్తారు. సగం మంది, ఇప్పుడు నిరుపమ గారు మామూలుగా మ్. యాంకర్ మంచి ఒక నియోజకవర్గంలోనూ ఉన్నారు అనుకోండి, ఓకే, నేను ఆమెకి శాలరీ ఇచ్చి ఆమెకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు నిరుపమ గారికి. జస్ట్ బట్ నాకున్న ర్యాపోతో ఏమండి ఎలా ఉంది మీ మ్. నియోజకవర్గంలో అంటే ఇక్కడ మా వాటర్ సమస్యలు చాలా ఉన్నాయండి, ఈ 10 విలేజ్లు ఎలా ఉన్నాయి, వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె వచ్చే ప్రొఫెషన్ వల్ల ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి యాజ్ ఏ తెలిసిపోతుంది. రిపోర్టర్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళని ఎలాంటి వాళ్ళు 40 మంది ఎందుకు పెంచుకున్నాం, ఇష్టం వచ్చిన వాళ్ళు పెంచుకోవచ్చు కదంటే 5 సంవత్సరాలు తిరగంగా 40 మంది నాకు దొరికారు. వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఎమోషన్ లేని వాళ్ళు, అంటే ఆ పార్టీకి కాదు, ఈ టీడీపీ పార్టీకి గెలవాలి కాదు. అన్న వాళ్ళు ఎప్పుడు లెక్క తప్పుద్ది. మీ మనసులో ఏమాత్రం కొంచెం ఉన్నా కానీ మా పవన్ కళ్యాణ్ గెలవాలని అంటే మీరు ప్రతిదీ పవన్ కళ్యాణ్ వైపు వాళ్తూ ఉంటారు ఆబ్వియస్గా. ఓకే, గెలిచి వీళ్ళు వేస్తారులే, వీళ్ళు మనకు పవన్ కళ్యాణ్ చేస్తారులే అని. అట్లా కాకుండా మీరు న్యూట్రాలిటీ ఉంటే అసెస్మెంట్ తూకం తక్కిడికి ఎమోషన్ ఉండకూడదు కదా, ఉండకూడదు కదా. సో అలా పట్టుకున్నారు అలాంటివి అన్నమాట ఉండేవాళ్ళు అయితే. ఇప్పుడు ఓన్లీ మీ స్టాఫ్ వరకే మీరు శాలరీస్ నా స్టాఫ్ వరకు శాలరీస్ ఇప్పుడు నేను చెప్పాను కదండి, వాళ్ళకి నేను కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం అమౌంట్ అంతవరకే ఇస్తాను. ఎన్ని శాంపిల్స్ అంటే ఈసారి మనం తీసుకున్నది దీంట్లో? శాంపుల్స్ అంటే ఈ రకరకాలుగా ఉంటాయి మేడం. ఎక్కువ మంది శాంపుల్స్తో కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ మామూలుగా. అంటే ఇప్పుడు 2000 మందిని అడిగారా, 3000 మందిని అడిగారా, 4000 మందిని అడిగారా, 1,00,000 మందిని అడిగారా, అదే 10 లక్షలు అడిగారా? అట్లా ఉంటుంది. ఓవరాల్గా ఒక నియోజకవర్గానికి చెప్తున్నాను నేను. నియోజకవర్గానికి తక్కువ ఈ ప్రతి నియోజకవర్గం 500 నుంచి 1000 శాంపుల్స్ బేసిక్ మా సర్వే టీం తీసుకుంటుంది. 500 శాంపుల్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక రిపోర్టర్ గారు ఉన్నారండి, ఆయన పొద్దున్న లేచి సాయంత్రం వరకు ప్రజల్లోనే ఉంటారు. ఆయనకి ఒక 20-30 విలేజ్లు బాగా పట్టుంటాయి. ఆయనతో మనం కూర్చొని ఒక 1 అవర్ స్పెండ్ చేసి ఆయన రకరకాల విలేజ్ల ఇన్ఫర్మేషన్ అని చెప్తే రాసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయన శాంపుల్ ఎలా వేయగలుగుతాం? వేయలేము. ఒక శాంపుల్గా కన్సిడర్ చేస్తే ఆయన పూర్తిగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవమానించినట్టు. సో ఆయన వెనకాల కొన్ని ఎక్కువ మనం రోజంతా నెలల తరబడి తిరిగినా కానీ రాని ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. కరెక్ట్. ఏ విలేజ్ ఎవరిది, ఎందుకు ఉంటారు, అక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ఆ క్యాస్ట్కి ఫస్ట్ మధ్య ఏంటి డిఫరెన్స్ వస్తున్నాయి, ఎవరు ఈసారి జనసేనకి మూవ్ వచ్చి ఇట్లాగా. సో శాంపుల్ అనే జనరల్గా వాడే టర్మినాలజీలో రాంగ్ కాన్సెప్ట్ ఉందన్నమాట జనాలకి. మీరు ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారని అని అడుగుతుంటారు. అసలు ఎలా ఈ శాంపుల్ వెయిటేజ్ని ఎలా చేయగలుగుతాం, ఆయన వెయిటేజ్ని అని అలా కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి జనాల్లో. అంటే కెమెరా వల్లే అద్భుతంగా వచ్చింది మన ఇంటర్వ్యూ అంటే కెమెరా కూడా అవసరమే, బట్ మీరు అడిగే విధానం, లైటింగ్, నేను చెప్పే విధానం, గ్యాప్ అన్నీ ఉంటాయి కదా, వాడు చూపించే పద్ధతి అన్నీ ఉంటాయి కదా. అట్లాగా జనరల్గా ఏంటంటే ఎక్కువ మందిని కనుక తీసుకుంటే మంచిగా వస్తుంది రిపోర్ట్, తక్కువ మందితో మాట్లాడితే పెద్దగా రిపోర్ట్ రాదు అని కొంతమంది అంటుంటే నేను విన్నాను. మరి అదంతవరకు నిజం అనే పాయింట్ లో నేను కరెక్టే ఒక సెక్షన్లో. బట్ అదే ఇందాక చెప్పిన కెమెరా లెంత్ ఎక్కువ ఉంటే వీడియో బాగుంటున్నట్టు కాదు. అట్లాగే ఇది కూడా ఏంటంటే, మీరు ఒక విలేజ్కి వెళ్ళారండి, మాకు సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక పక్క 30-40% కాపులు ఉన్నారు, ఒక 30-40% ఊరిని సింపుల్ అండర్స్టాండ్ కోసం క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే ఎక్కువ మందికి అర్థం అవుతుంది. ఇంకా దీంట్లో వేరే లేయర్స్ ఉంటాయి. ఇటు పక్క రెడ్డిస్ ఉన్నారు, ఇటు పక్క కమ్మాస్ ఉన్నారు అనుకోండి, 30% ఉన్నారు. లెట్స్ ఈ క్యాస్ట్ వరకు అయితే అందరికి ఎక్కువ అర్థం అవుతుంది. ఇది తీసుకుంటాం మనం. ఆ విలేజ్లో తీసుకోవాల్సిన శాంపుల్స్ 100 ఉన్నాయి కాబట్టి 2% అంటే నలుగురునో, అంటే 2 వస్తుంది, ఇంకొక 2 చెప్పలేదంటే నలుగురు అడగాలనుకోండి. ఈ నలుగురు మీరు ఎక్కడ అడిగితే ఆ పార్టీ వస్తుంది. సో మీరు అడిగేటప్పుడే చాలా అంతే కదా, అటు అడిగితే టీడీపీ అంటారు, ఇటు జనసేన అంటారు, ఇటు వైఎస్ఆర్సీపీ అంటారు. సో మీరు అడిగేటప్పుడే చాలా జాగ్రత్తగా అటు ఇటు డివైడ్ చేసుకుంటూ అడగాలి. ఎక్కువ తీసుకుంటే బాగా వస్తుంది కానీ ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ 10 మందిని అడిగాను సార్ అని అటు పక్క వెళ్ళి జనసేన వైపు వెళ్ళి అడిగారు అనుకోండి, కాపుల వైపు అడిగారు, 10కి 10 చెప్పారు సార్ అక్కడ.
మా ఊరు మొత్తం జనసేన సార్ అని వస్తుంది. దానివల్ల దానివల్ల యూజ్ లేదు కదా. సో మీరు అడిగేటప్పుడు అలాగే ఒక ఒక దాంట్లో ఏ సెక్షన్ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడంటే ఈ ఎలక్షన్స్లో మధ్యతరగతి మిడిల్ ఏజ్ పీపుల్ అబోవ్ ఏజ్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ వేసారు ఆ సెక్షన్లో లెట్స్ అజ్యూమ్. కానీ లాస్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ లేయర్ లేదు కదా, పెద్దవాళ్ళు వేసేదానికి సిద్ధంగా లేరు, ఓన్లీ కుర్రవాళ్ళు మాత్రమే మా జనసేన ఇప్పుడు. సో ఆ లేయర్ ఇప్పుడు మారుద్ది. సో ఆ లేయర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడగాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా కన్వర్ట్ అవుతున్నారు అంటే ప్రతి క్యాస్ట్లో ప్రతి రకంగా వేరు కదా. దాంట్లో బెనిఫిషరీస్ ఉన్నారు, అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నారు. మరి వాళ్ళు అసలు మారరా? ఎంతో పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కదా, పూర్తి వెల్ఫేర్ స్కీమ్స్ జీరో అవ్వవు కదా, ఎంత వరకు దాని వెయిటేజ్ ఇవ్వాలి? ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసుకుంటూ మనం ఒక లేయర్లు వేసుకుంటూ ఉండాలి, చీర మడతలాగా ఒక్కొక్క మడత. చూస్తున్నంత ఈజీ అంటే మీకు ఈజీ అంటే మీకు ఇప్పుడు మీలాగా ఎవరు ఇంటర్వ్యూ చేయలేరండి, ఎందుకని మీకు ఈజీ, మీకు వాళ్ళు అది పట్టుకున్నారు కాబట్టి. పట్టుకోకపోతే అది దానికి అనిపించిన కష్టం లేదు, లైట్ లేగానే టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సర్వే తోటి ఒక్కసారిగా అసలు కేకే ఎవరు, కేకే ఏంటి, కేకే గురించి తప్పించి ఇంకోటి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. మొదట మీరు ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా అంత లేదు ఇంపాక్ట్. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 30% రీచ్ అయింది. ఎప్పుడైతే అక్కడ నంబరు పెరిగిపోతూ వస్తోందో కేకే ఎక్కడ, కేకే ఎవరు అసలు, అంత మీరు హీరో అయిపోయారు ఇప్పుడు తెలుసా. మీరు చాలా మందికి అంటే ఇటు వైసీపీ వాళ్ళకి అటు టీడీపీ వాళ్ళకి కూడా పర్సనల్ గా కూడా కొంతమంది సర్వే చేశారు అని విన్నానండి. పర్సనల్ గా సర్వే చేసి మన పని అదే, మన పని ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు చెప్పి జనాలను ఉద్ధరించే పని కాదు. మా సర్వే ప్రకారం ఇలా వస్తుందంటే వాళ్ళు ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? కాదంటే ఇట్స్ ప్యాషన్ ఉంది. మీ ప్రతి ప్రొఫెషన్ లో కెమెరామ్యాన్ వీళ్ళందరికీ ప్యాషన్ ఉంది. ఓన్లీ ప్యాషన్ కోసం అంటే కాదు కదా, దానికి శాలరీ డబ్బులు కావాలి కదా, దాంట్లో డౌట్ లేదు. అట్లా అని చెప్పి డబ్బుల కోసం రిపోర్ట్లు వేరే వాళ్ళకి అమ్ముకుని లేదా దాన్ని తప్పుగా చెప్పి ఎలా కాదు, రెండింటి తేడా ఉంది. ఆబ్వియస్ గా ఆయన దగ్గర మనం తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గర ఆయనకి సర్వే చేసి, సరే ఇక్కడ మీకు మైనస్ పాయింట్లు ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, ఈ గ్రామంలో మీరు వెనకబడి ఉన్నారు, లేదా మీరు మాట్లాడే విధానంలో ఈ మార్చుకోండి, లేకపోతే ఇక్కడ మీకు సమస్యలు ఉన్నాయి దాన్ని అడ్రస్ చేయండి, అది మీరు చేయలేకపోతే చేయలేమని చెప్పండి, వెళ్ళి ఆ మీటింగ్ పెట్టండి. ఇట్లాగా ఓవరాల్ గా ఆయన కంప్లీట్ రిపోర్ట్ సర్వీస్ స్ట్రాటజికల్ గా ఉండే రిపోర్ట్ ఇస్తాం. ఆ పిక్చర్ అంతా ఇచ్చేస్తారు. ఆ పిక్చర్ ఇచ్చి మీకు 20,000 మెజారిటీ ఉంది సార్, మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఖచ్చితంగా గెలవరండి, ఈ విధంగా అన్ని ఏదైనా కానీ అది గెలిచేదానికి ఆప్షన్ ఉంది, కొంచెం ట్రై చేయండి సార్ అని, లేదా మీకు ఇచ్చే పార్టీ ఇచ్చే రిపోర్ట్ తప్పు సార్, అనవసరంగా మీకు రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారని, ఈ విధంగా దాంట్లో ఆయన డీటెయిల్గా కొన్నిసార్లు రిపోర్ట్ ఇవ్వచ్చు, రిపోర్ట్ వద్దులే షేర్ అవుద్ది, ఎందుకంటే పర్సనల్గా 1-to-1 కూర్చున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇది జరుగుద్ది. దానికి ఒక అమౌంట్ తీసుకుంటాం. ఆ అమౌంట్తో పాటు మనకు కొంచెం కుదిరినప్పుడు ఈ చుట్టుపక్కల మండలాలు కూడా తక్కువ శాంపుల్స్ తీసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. అంతేలేండి. విజయనగరంలో చేస్తున్నట్టు విజయనగరం చుట్టుపక్కల నుంచి చిపురుపల్లి రకరకాల నియోజకవర్గాలు కూడా చిన్న చిన్న శాంపుల్స్ తీసుకోవడం. ఆ తక్కువ శాంపుల్స్ కూడా కొన్నిసార్లు మీకు క్లియర్ కట్గా ఒక వేవ్ ఉందని తెలిసిపోద్ది ఒక నియోజకవర్గం. మీరు మామూలుగా మీరు టీం వేసుకొని ఒక 2 రోజులు స్పెండ్ చేస్తే ఒక నియోజకవర్గంలో ఇది క్లీన్ స్వీప్ నియోజకవర్గం అని మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు అలాగా అంటే ఎంతమందికి అటు సైడ్ ఎంతమందికి చేశారు, ఇటు సైడ్ ఎంతమందికి చేశారు, టీడీపీ వాళ్ళకి ఎంతకు చేశారు అంటే చాలా అంటే దీంట్లో ఉన్నాయి సార్. మేము విలేజ్ వైజ్ నియోజకవర్గం చేసేది ఉంది ఓవరాల్ గా, అంటే దాంట్లో బూత్ లెవెల్లో విలేజ్ వైజ్ లో ఎందుకు చెప్పినట్టు ఆయనకి స్ట్రాటజికల్ గా మీరు ఏం మార్చుకోవాలి ఎన్ని డీటెయిల్ రిపోర్ట్ ఒక లేయర్, అది ఒక 30-40 మందికే చేస్తుంటాం జనసేన ఇంక్లూడింగ్ జనసేన ఎవరైనా కలిపి. ఇది కాకుండా కేవలం హై లెవెల్ అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మాది ఏ పార్టీ గెలుస్తుందండి, లేదా ఎడ్జ్ ఎంత, మెజారిటీ ఎంత రావచ్చు, ఇక్కడ జనసేనకు ఉంది కదా, ఇక్కడ కమలం పోటీ చేస్తుంది కదా, ఓట్లు వేస్తారా, ఇట్లా రకరకాల నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో అవి ఎక్కువ ఉంటాయి మామూలు కంపారిటివ్లీ. సో అయితే మీరు ఇప్పుడు సర్వే చేసి ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడిపోయారు పర్సనల్ గా చెప్పిన వాళ్ళలో? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ ఓడిపోయారు, అది ముందుగా మనం వాళ్ళు చెప్పిన మ్యాటర్ కదండి. అది చెప్పారా ఫస్ట్ చెప్పారా? చెప్పినా కూడా అలాగే దిగారు వాళ్ళు. ఆబ్వియస్లీ కదండి, వాళ్ళు ప్యాషన్, ఇప్పుడు మనం ఎంత ప్యాషనేట్ తిరుగుతామో కొంచెం గట్టిగా దిగి ట్రై చేస్తామని, దాంట్లో ఒక 80% వరకు ఆ ర్యాప్ ఉంది, నమ్ముతారు. ఒక 20% మటుకు లేదు నిన్నే మాకు పార్టీ నుంచి రిపోర్ట్ వచ్చిందని. పార్టీ ఇచ్చే రిపోర్ట్స్ 100% ఫేక్ ఉంటాయండి. ఎందుకు ఫేక్ అంటే మీరు చెప్తానండి, ఫేక్ అనే కంటే యాక్యురేట్ ఉండదేమో అనాలి. యాక్యురేట్ కాదు, యాక్యురేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫేక్ ఇప్పుడు యాక్యురేట్ మార్చినప్పుడే ఫేక్ కదా. మార్చింది కంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పార్టీని నడుపుతున్నానండి, మీరు నాకు ఒక సర్వే కంపెనీ మిమ్మల్ని ఏజెన్సీని యాక్యురేట్ చేసుకున్నాను, నాకు 170 నియోజకవర్గాలు నిరుపమ గారు చేసి పెట్టినట్టు నాకు ప్రతి నియోజకవర్గం ఎక్స్ అనే నియోజకవర్గాన్ని మీరు ఇచ్చారు, దీంట్లో 20,000 డిఫరెన్స్ ఉంది, ఈయన ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది నాకు ఇప్పించారు. ఇప్పుడు మీరే నెక్స్ట్ లేయర్ అంటే అందరికీ ఇవ్వాలి వీళ్ళకి ఎమ్మెల్యే. ఇప్పుడు మీరు ఇదే రిపోర్ట్ పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే గారికి ఇస్తే అసలు రేపు తిరుగుతారా, బయట తిరగరు కదా, అంటే డబ్బులు ఖర్చు పెట్టడు, తిరగరు, మనుషులతో డిసప్పాయింట్ అయిపోతారు. సో నేనేం మీకు ఆబ్వియస్గా యాజ్ ఎ పార్టీ మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్నాం కాబట్టి నేనేం చెప్తాను మీకంటే ఒక 2-3 వేలు డిఫరెన్స్తో ఉన్నారు, కొద్దిగా కష్టపడితే అంటే కనీసం ఆయన అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఓట్లు పడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆబ్వియస్గా ప్రతి పార్టీ నుంచి వచ్చేటటువంటి రిపోర్టు ఆబ్వియస్గా 90 మోస్ట్ ఆఫ్ ది ఫేక్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు బాగా మంచి మెజారిటీతో ఉంటే తప్పితే మీరు టైట్లో ఉన్నాయని ఫేక్లు ఉంటాయి.
ఓకే వాళ్ళు ఓకే. ఇచ్చేవి. మాకేంటి మాకు ఆయనే క్లయింట్. పార్టీ ఓడిపోయినా గెలిచినా మాకు సంబంధం లేదు. ఈయన మ్మ్. గెలవాలని చేస్తాం. మ్మ్. వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీని. మ్మ్. అంటే ఆయన డబ్బులు తీసుకొని మనం ఆయనకి చేస్తున్నాం. అదేలేండి, అంతే కదా. సో ఆయన క్లిస్టల్ క్లియర్గా ఇంకా ఆయన 2-3 వేలతో ఉన్నారంటే 6-7 వేలు ఇచ్చిస్తాం. అంటే తక్కువ ఇంకా డిఫరెన్స్. ఈయన క్లయింట్ కాబట్టి ఈయన వైపేకి వస్తాం. ఓకే, టైట్ ఈయనకే పెడతాం. 20,000 మెజారిటీతో అనుకోండి, లేదని మీకు 10,000 మెజారిటీ ఉందని చెప్తాం. అంటే కోసి ఈయన అదేలేండి. వైపే కోసి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారని. అటున్న జాగ్రత్తగా ఉంటారు, ఇటున్న ఇంకా జాగ్రత్తగా ఉంటారండి. ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో డైరెక్ట్ చేసి పార్టీకి ఇచ్చేసారా, లేకపోతే డైరెక్ట్ పార్టీకి పర్సనల్ గా పర్సనల్ Candidates కి ఇచ్చారా? పార్టీకి అంటే పార్టీలో కూడా ప్రధానమైన వ్యక్తులకు చేసినప్పుడు కూడా అది పార్టీకి లెక్క రాదు. ఇండివిజువల్ క్యాండిడేట్ వాళ్ళు ప్రధానమైన వ్యక్తులు అయి ఉండొచ్చు పార్టీలో. థ్రెటనింగ్స్ వచ్చాయా మీకు? బెదిరింపు కాల్స్ వచ్చాయా? బెదిరింపు కాల్స్ వస్తుంటాయి మేము ఆబ్వియస్గా. వస్తాయా? అంటే నాకు ఒకటి ఏంటంటే ఆబ్వియస్గా ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ నుంచి, మినిస్ట్రీస్ నుంచి, ఎవరి దగ్గర నుంచి రావు, హై లేయర్ నుంచి. అంటే ఇప్పుడు ఇట్లా చెప్పినప్పుడు మీరు చెప్పినప్పుడు ఆ, ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పర్సనలీ నాకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన జిల్లాలో ఒకరు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకొకరికి ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం విగ్రస్గా చేసాము, ఫస్ట్ టైం మనమే కదా 151 వస్తాయని అవును, చెప్పినాను. అవును, సో అవును, దే నో అవును. పర్సనలీ. బట్ వాళ్ళ కింద ఉండే వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ ఉంటే వాళ్ళు చేయరు. ఏదో గ్రామంలో ఉండే చిన్నవాళ్ళు లేకపోతే ఇంకోటి ఉండేవాళ్ళు బాగా ఎమోషనల్గా పార్టీతో కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎవరికైనా 151 వస్తుంది ఉన్నటువంటి సీటు 10కో 12కో పడిపోద్దని చెప్తుంటే ఉమ్, వాళ్ళకి నచ్చదు కదా. నచ్చదు కదా. అవును, ఇంకా అవును. నైట్ ఉంటారు. నా నెంబర్ తక్కువ మందికి ఉంటుంది, సేల్స్ టీమ్కి వచ్చి ఎక్కువ బెదిరిస్తూ చంపేసారు అని రకరకాల కాల్స్ వస్తుంటాయి. ఉమ్, నేను ఒకవేళ పొరపాటు నా నెంబర్ షేర్ అయ్యి నాకు కాల్ చేస్తే ఒక 10 సెకండ్లు అర్థం అవుద్ది కదా, కట్ అర్థమైపోతుంది. చేసి బ్లాక్ చేసుకోవడం. అట్లా ఎంతమంది అంతే. చేస్తారంటే మీరైనా మీ పాపం. ప్రొఫెషన్ కూడా అంతే కదా, వస్తుంటే కాల్స్ అదే చేస్తారు కదా. కానీ అట్లా ఎంతమందిని మీకు ఇంకెప్పుడు ఎక్కువ ఉంటది కదా, మాకంటే అప్పుడప్పుడు మ్మ్. చేస్తారు, మీకు రెగ్యులర్ కదా ఇది. అదే ఇంకా అదొక పని అంతే. మిమ్మల్ని పోనీ మరి రిపోర్ట్ ఇలా మార్చి ఇవ్వు, అలా ఇవ్వు, ఇలా ఇవ్వు అని అట్లేమన్నా మార్ఫింగ్ చేసి ఇవ్వమని చెప్పి అట్లేమన్నా కాల్ చేశారా? కాల్ చేశారు, అడిగారు, మీటింగ్ అన్నీ ఉంటాయండి. ఎందుకంటే సహజం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కేకే అనే వ్యక్తికి ఒక బ్రాండ్ ఉంది. ఆ. ఆ సర్వే కంపెనీకి నమ్ముతారు ప్రజలు. ఏ సర్వే కంపెనీకి లేనిది మనకు ఉండేది ఏంటంటే కేకే సర్వీస్కి వ్యక్తులతో కూడా క్రెడిబిలిటీ కనెక్ట్ అవుతున్నారు ప్రజలు. మామూలుగా ఎవరైనా లాస్ట్లో వచ్చి ఇదన్నీ మా సర్వే అని చెప్తారు. మనం రెగ్యులర్గా ఏదో సమస్యల మీద లేకపోతే రకరకాల విషయాల మీద మాట్లాడుతుంటాం కాబట్టి ఇతన్ని ఇండివిజువల్గా కనెక్ట్ అవుతారు వ్యక్తిగా. సో మనం వచ్చేసి ఒక నెల ముందు ఈ నియోజకవర్గం ఇలా ఉంది, జిల్లా ఇలా ఉంది, పరిస్థితులు ఇలా ఉంది అని చెప్పాం అనుకోండి, ఆబ్వియస్గా ఇట్ విల్ ఇంపాక్ట్, ప్రజల మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. సో వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. సో ఆబ్వియస్గా వాళ్ళు ప్రెజర్ పెట్టడం కూడా ఇంత అమౌంట్ ఇస్తామండి, మాకు నచ్చినట్టు నెంబర్స్ చెప్పండి అని అడుగుతారు ఓహో. ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా తప్పు పట్టలేదు, ఎందుకంటే అది ఒక వాళ్ళ పరంగా వాళ్ళని డిఫెండ్ చేసుకున్నట్టే కదా. అంతేలేండి, అదే మనం లొంగుతామా లేదా అనేది మన యొక్క దాని మీద ఆధారపడుతుంది. సో అలాంటి వాటికి బోరు. అలాంటి పోతే ఇంతమంది ఆదరణ కష్టం ఉండదు లేదు. కదండి, ఇంత లక్షలాది మంది, కోట్లాది మంది. తర్వాత మీ సర్వేల మీద బేస్ చేసుకొని కొంతమంది బెట్టింగ్స్ కూడా వెళ్ళారంట, అది తెలుసా మీకు? 100% అండి. తెలియకుండా అంటే అది చెప్తే అబద్ధం అవుద్ది, అమాయకత్వం అవుద్ది, అదే చెప్పినప్పుడు కూడా అర్థం అయిపోద్ది. అదే. సో అలా ఏమన్నా మీకు మేము బెట్టింగ్స్ పెడుతున్నాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అట్లేమన్నా కాల్ చేశారు ఎవరన్నా? అంటే మనకు మేము చెప్పాం కదా ఇందాక, నియోజకవర్గం వారికి ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారని. మీరు ఫోన్ చేసి ఒకటి చేయాలనుకున్నా, అమ్మ మాకు ఇంత ఖర్చు అవుద్ది, నిరుపం గారు నాకు బాగా పరిచయం కాబట్టి, సో లాభాలు పక్కన పెట్టినా ఇంత పెట్టుబడి అయితే దానికి అవుద్ది కదా, పెట్టాల్సిందేగా, అవును. సో దానికి ఇవ్వండి అంటే మీరు తీసుకుంటారు. మీరు వెళ్ళేసి మీ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక దగ్గర మీ ఫ్రెండ్తో మీరు బెట్టింగ్ చేస్తున్నారు. నేను ఎట్లా ఆపలేను దాన్ని, నేను మీకు మొబైల్ ఫోన్ మాత్రమే అమ్మగలుగుతాను అంతే. అంతేలేండి. అట్లాగా. సో అలా జరిగితే అలా జరిగేవి మీ జరుగుతాయి. దృష్టికి రావచ్చు, మరి దీని- రాకపోను కూడా వచ్చేమో. లేదు దీని మీద బెట్టింగ్ చేసుకోవచ్చు అది ఇది చెప్పి వాళ్ళు అడుగుతారు. కూడా అడుగుతారా? సార్, దాని గురించి మేము మాట్లాడాం సార్, మీకు ఇది రిపోర్టు, మీ ఇష్టమే కదా. అది మీ ఇష్టం. అది బెట్టింగ్స్ అనేవి చేయకూడదు, మనం ఎంకరేజ్ చెయ్యం. చేయకూడదు, దాని గురించి ఏం కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఆరాలో ఉంటారు. మనం చెప్పినా కూడా- మనం చెప్పినా కూడా అర్థం కాదు. నేను ఒకవేళ మహా ఇంకొంచెం క్లోజ్గా ఉండి చెప్పగలిగితే టూ మచ్ రిస్కులు తీసుకోవద్దండి. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు 10 పెట్టి మీరు 1 రూపాయితో సరదాగా ఆడుకునేదానికి ఉన్నట్టుంటే ఓకే. దాని తర్వాత నేను ఆపుకోలేని కంట్రోల్, అది నేను క్లోజ్ కన్సెంట్, ఇది అందరికి జనరల్ కదా, ఎవరైనా ర్యాప్ ఉండి రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళకి అది మాత్రమే అంతవరకు చెప్తాను నేను. ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేవాడికి మనం ఆపేసి రేపు నుంచి అనలేం కదా, అనలేంగా. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తాగండి పర్లేదు లేండి అంటాం. అంతేలేండి. అట్లాగా. వేరే సర్వే సంస్థలు అంటే ఇప్పుడు ఆరామస్తాన్ లేకపోతే చాణక్య ఇలా చాలా ఉన్నాయి కదా సంస్థలు, మన్ కీ బాత్ అని, తర్వాత ఇండియా టుడే సంస్థలు, ఇలాంటి చాలా ఉన్నాయి. వీళ్ళు ఎవరన్నా ఎప్పుడైనా టచ్ లోకి వచ్చి మీతో కూడా మాట్లాడుతుంటారా? వాళ్ళతో అసలు మీకు ఏం లేదు సంబంధం అట్లే ఉండదా? మాట్లాడను. అంటే కొంతమంది చిన్న సర్వీస్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏదో ఎమ్మెల్యే కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి చేసి పెట్టమన్నారు. అన్న ఇట్లాగా ఒక రిపోర్ట్ వచ్చింది, నేను సేల్ చేసుకుంటానన్నా, నా కోసం కాదు ఇట్లా అన్నారు, మాది చేసాం కానీ కొంచెం ఎక్కడో మిస్టేక్ అయింది, తప్పు వచ్చిందని సరిగ్గా రావట్లేదు, కొంచెం ఎంతో కొంత తక్కువలో చేసి ఇస్తావు అంటే మన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం, తప్పలేదు. ఆహా, అంటే నా పేరు వేయకుండా ఇస్తాం, మామూలుగా అదేలేండి. ఆ రిపోర్ట్ మీద మన బ్రాండింగ్ లేకుండా ఇస్తాం. వాళ్ళు అప్పుడు దాని మీద తీసుకుంటారు. మనం అప్పుడు వాళ్ళకి అవుట్ సోర్సింగ్ లేక పని చేసినప్పుడు ఓకే ఓకే, ఓహో, అలా కూడా జరుగుతాయి అయితే. వాళ్ళకి ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ అంతేలేండి. సపోర్ట్ కదా, వాళ్ళు ఈసారి జీవనాధారం జరిగా ఏమన్నా అలా? ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం అట్లా. అవునా? ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి మొదలా సర్వే నెక్స్ట్ 5 years కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తారా? కొద్ది టైం తీసుకుంటారా ఎట్లా? అంటే ఇప్పుడు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి మేడం. మామూలుగా ఇప్పుడు ఆబ్వియస్గా
నేను ఒక 4-5 వందల కాల్స్ ఎత్తని లిఫ్ట్ చేయని కాల్స్ ఉన్నాయి. మామూలుగా మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. నిన్నటి నుంచి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి. ఈ ఇంటర్వ్యూ చేసే లోపల ఒక కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ రెడ్లో ఉన్నాయి ఎత్తని కాల్సే. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏంటండి అలా ఇప్పుడు వీళ్ళు ఎవరు చేశారో, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, లేకపోతే మా వాళ్ళ ఫ్యాన్స్ తెలియదు. సో ఆబ్వియస్ గా ఈ ఇంత బిజీ స్కెడ్యూల్ ఉంది కాబట్టి ఒకసారి కొంచెం ఇది అయిపోయాక కొంచెం ఎవరో కలవాలద్దాం అనుకుంటున్నా, అంతా అయిపోయాక ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మీట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెడదాము. కొన్ని చాలా మంది కలవాలని అన్న పెడతారు, కొన్ని ఏరియాలో అలాంటిది పెడదాం అని మన సంస్థలతో ఏదైనా అటాచ్ అయ్యి అట్లా చేద్దామని ప్లాన్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇంకోటి, ఇదంతా అయిపోయాక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మామూలుగా సర్వే కంపెనీని కొంచెం నేషనల్ వైడ్గా ఎక్స్పాండ్ చేసి ఒక స్ట్రక్చర్ లాగా పెడదామని. ఇప్పుడు మనకి ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు చేస్తున్నాం కాబట్టి దాన్ని అట్లా కాకుండా ఏముందో సెంటర్ పాయింట్ హైదరాబాద్ అయినప్పటికీ కూడా ఆర్డర్స్ మనం తీసుకుంటూ అదే ఇప్పుడు అల్గరిథము లాజిక్ ఎక్కడైనా ఒకటే, టెక్నికాలిటీ ఒకటే. అక్కడ లోకల్ యొక్క ఫీలింగ్స్ మనకి ఇప్పుడు కాపులకి తూర్పు కాపులకి ఏంటి డిఫరెన్స్ అంటే మనకు అర్థం అవుద్ది. అంటే ఎంత ర్యాపో ఉంటుంది, అదే ఒక 20-40 సంవత్సరాలు వెనక్కి వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ నేను బీహార్, ఉత్తరప్రదేశ్లో చేస్తుంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫీలింగ్స్ అర్థం చేసుకునేందుకు కొంచెం టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం నాలాంటి పర్సన్స్ అక్కడ లీడర్షిప్ గానీ ఇవ్వగలిగితే వాళ్ళ నుంచి అది యాడ్ అవుద్ది. బట్ బ్యాక్ ఎండ్ లో జరిగేటువంటి అల్గరిథమ్స్ ఇవన్నీ ఒకటేలా ఉంటాయి. సిస్టమ్ అంతా ఆపరేటింగ్ అంతా హైదరాబాద్ లో పెట్టి బయటకి నేషనల్ వైడ్ గా మనం ఎందుకు వెళ్ళకూడదు. నేనేది ఇక్కడ మన తెలుగు వాళ్ళు నేషనల్ వైడ్ అని చెప్పి అలా తెలుగు ఫీలింగ్ ముందుకెళ్ళి అలా కాదు, మామూలు ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు కదా, అలా ఆ మోడ్లో ఒకటి. ఇంకోటి పొలిటికల్ అకాడమీ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అని ప్లాన్. అది లేదండి, ఇప్పుడు మీరు జర్నలిజం చేద్దాం అనుకుంటున్నారు, 3 months కోర్సు 2 months కోర్సు ఎక్కడో దగ్గర వెళ్ళొచ్చు, ఒక కెమెరామ్యాన్కి అవకాశం ఉంది, లేదా సాఫ్ట్వేర్ కోర్సులు అంటే మన అమీర్పేటలో ఉన్నాయి. ఇప్పుడు చాలామంది నేను ఎమ్మెల్యేని కలుస్తున్నప్పుడు మా అమ్మాయి ఉందండి నిరుపమ, తను నెక్స్ట్ కంటెస్ట్ చేద్దాం ఉంది అనుకుంటుంటారు. కానీ తనతో మాట్లాడినప్పుడు అసలు కొంచెం బెరుకుగా సబ్జెక్ట్ లేకపోవడం, లేదా మాట్లాడడం వాళ్ళని లేదా మంచి చేయాలని ప్రజలకు తపన ఉంది. బట్ దానికి కావాల్సినవి ఉంటాయి కదా, బేసిక్ ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, లేకపోతే ఎమోషనల్ గా ఏంటి, అలా ప్రజలు ఏం కోరుకుంటారు, మీరు ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీరు డ్రెస్సింగ్ ఏంటి, మీరు ఎలా మాట్లాడాలి, మీరు కూర్చునే పొజిషన్ ఏంటండి. సో ఇవన్నీ వాళ్ళు కనీసం 2-3 weeks ప్రోగ్రామ్ లా పెట్టి ఇలాంటి వాళ్ళని గ్రూప్ గా పెట్టి ఆ ట్రైనింగ్ అకాడమీ అనమాట. అంటే మనకు అంటే అది వర్చువల్ గానా డైరెక్ట్ చేసి వర్చువల్ గా అసలు పనికిరాదు, వేస్ట్. మీరు అకాడమీకి రావాలి, ఇక్కడ మోకాల మీద కూర్చొని నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుని ఫీజు పే చేసే. ఇది పేమెంట్. మీరు ఇషా యోగా ఐడియా ఉంది కదా మీకు, ఇషా యోగాలో మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలంటే మీరు ఒక మంచి క్లాస్ ఆయన దగ్గర చేయాలంటే ఒక పేమెంట్ ఉంటుంది. బట్ అదే ఇషా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ విలేజెస్ లో రిమోట్ లో చేస్తారు, అది ఫ్రీగా చేస్తారు. సో నాకేంటంటే విలేజ్ లెవెల్లో ఇలా చాలా మంది లీడర్స్ అవ్వాలనుకుంటారు, మరి వాళ్ళకి మనం ఇంత అమౌంట్ వీలు కట్టే అంత ప్యాకేజ్, వీలు కట్టే అంత ఎన్విరాన్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. అలాంటి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ విలేజ్ లెవెల్లో లీడర్షిప్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఫ్రీగా చేద్దామని. ఇది మటుకు వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వేరే ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంత వాళ్ళకంటే వాళ్ళు ఉండే ప్లేస్ కూడా వేరే ఉంటుంది. దానికి తగ్గట్టు మనం పిలిచే ప్రొఫెసర్స్ కానీ దానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ట్రైనర్ని పెట్టాలి కదా, సో వాళ్ళ కాస్ట్ వేరేగా ఉంటుంది. సో ఇలాంటిది లేదని ఒక ఫ్యూచర్లో నేను పొలిటికల్ లీడర్ అవుదాం అనుకునే ఈ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటిది ట్రైన్ చేసే ఆ లీడర్షిప్ అకాడమీ లేదు అని నా ఫీల్. ఉందంటారా ఎవరన్నా? ఎక్కడ లేదు. ఫ్యూచర్ లీడర్స్ సరే, మీకేమన్నా పొలిటీషియన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా రాబోయే రోజుల్లో? నాకు ఇదేనండి, ఇట్లాంటి మామూలుగా ట్రూగా నడిచే పొలిటికల్ లీడర్స్కి మనం ఏమైనా హెల్ప్ చేసి అలాంటి చేంజెస్ నిజంగా మంచి స్కూల్స్, హాస్పిటల్స్, లేకపోతే మంచి ఎన్విరాన్మెంట్, కరప్షన్ లేని ఎన్విరాన్మెంట్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు పెంచేసి అటు కాకుండా ప్రాపర్గా మనకు పొల్యూషన్, ట్రాఫిక్, ఇట్లాంటి బేసిక్ ఏ చేంజెస్ అయినా సరే, లేదా ఉమెన్ హరాస్మెంట్స్ ఇలాంటి మీద స్ట్రిక్ట్ ఆర్డర్, లేదా పోలీస్ స్టేషన్ కేసు వెళ్తే ఇక్కడ కాదు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనకుండా పెద్దానికి రికమెండేషన్ ఇప్పుడు మనం అయితే వేరే వాళ్ళ చేత ఫోన్ చేయించగలుగుతాం, మామూలు పెద్దానికి ఎందుకు ఫోన్ చేయించాలి, ఇప్పుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని. ఇలాంటి రిఫార్మ్స్ వైపు ఎవరు నడిచినా లేదా నడవాలనుకున్నటువంటి వాళ్ళకి లీడర్స్కి ఆ మోడ్లో హెల్ప్ చేయాలని ఇప్పుడు నేను చెప్తే వినే స్టేజ్లో అయితే ఉన్నారు కదా. అందుకని 100% మీరేమన్నా పాలిటిక్స్ అదే ఇదే నేను పాలిటిక్స్ అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అలా కాదు నేను అనేది. ఎలక్షన్స్ నిలబడి ఎమ్మెల్యే గానో ఎంపీ గానో కాంటెస్ట్ చేయాలని అట్లాంటి ఆలోచన దానికంటే బెటర్. దానికి అంటే ప్రస్తుతానికి అదేం లేదు మేడం, అందుకని అట్లానే కాదు. నేను ప్రస్తుతానికి దాని ఉద్దేశం కూడా ఉన్న రిఫార్మ్స్ ఉన్నా కానీ అదే ఆలోచన, దాని వైపు పనిచేయాలని. ప్రస్తుతానికి ఈ పొలిటికల్ పార్టీలు అయితే ఆ సైడ్లో లేవు కదా. మీలో ఒకటి బాగా నచ్చేది ఏంటంటే అండి, నాకు Day 1 ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. లేదు, కొంచెం వెయిట్ పెరిగాను. లేదు, హెడ్ వెయిట్ అది కరెక్ట్. బాడీ వెయిట్ పెరిగింది తెలియదు కానీ హెడ్ వెయిట్ అయితే పెరగల. హెడ్ వెయిట్ పెరిగేదానికి ఏం లేదు, అది గుజ్జు లేదు. అది
అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నాకు తెలిసి మీరు ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీరు ఏదనుకుంటున్నారో ఇప్పుడు ఒక పొలిటికల్ అకాడమీ లాగా స్టార్ట్ చేయాలి, పెట్టాలని, అది పెట్టి మీరు ఏదైనా రిఫార్మ్స్ నిజంగా తీసుకొచ్చినా కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అది డిసార్డర్, అది జెనెటిక్ డిసార్డర్. అవును, లాస్ట్ టైం మీరు ఇక్కడ మొన్న ఎలక్షన్ అప్పుడు ఇక్కడ చేయలేదా తెలంగాణ అంటే పర్సనల్ కొంతమందికి చెప్పడం కానీ ఇలా చేయడం కానీ చేసాం కానీ సర్వే సర్వే రిలీజ్ రిలీజ్ చేయడం కానీ ఎందుకని? ఇంకా అది అలా కుదిరిపోయింది. అది ఈ మధ్యలో ఇంకోటి చేసాము, దానివల్ల బిజీగా ఉన్నాం. సరే, ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు మొత్తం సర్వే చేశారు, మొత్తం అందరితో చాలా మందితో మాట్లాడారు, రకరకాల వ్యక్తులతో మాట్లాడారు. అసలు ఇంత ఘన విజయానికి, అంత దారుణాతి దారుణమైన ఓటమికి, ఈ రెండిటికి ఏంటి కారణం ఒకసారి చెప్పేసి ముగిద్దాం. ప్రధానంగా అప్పుడు చెప్పానండి, ఇప్పుడు చెప్పాను, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఆధారపడితే, వాళ్ళు దాని మీదే ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది అనుకుంటే, అది మేము సిలిండర్లు ఇస్తాం, ఫ్రీ బస్సులు ఇస్తాం, లేకపోతే పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఇస్తాం అనుకున్నా కానీ వాటి మీద గెలిచేంత ఓట్ బ్యాంకింగ్ అయితే రాదు ఖచ్చితంగా ఏ పార్టీ. లాస్ట్ టైం ఇదే అయిపోయి ఇప్పుడు చెప్తున్నాను, ఈసారి టీడీపీ అయినా ఇదే చెప్తున్నాను. అది ఏ పార్టీకైనా, ఇంక్లూడింగ్ బీహార్ అయినా సరే, అన్ని అబ్జర్వ్ చేస్తే దాని మీద సరిపోదు. దాంతో పాటుగా మీరు ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు మార్చారనుకోండి, నిజంగా నాడు నేడు మాత్రం వర్కౌట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే, అంటే ప్రతి గ్రామాల్లో ఇప్పుడండి ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళట్ల మధ్యతరగతి పీపుల్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తున్నారు అన్నారనుకోండి, ఆ టైప్ రిఫార్మ్స్ మీరు రాగలిగితే మీరు అసలు దాని మీద అడ్వర్టైజ్ చేసుకోనక్కర్లే, వెళ్ళే ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులు మీకే ఓట్లేస్తారు. ఢిల్లీ టైప్లో ఇంక్లూడింగ్ దాన్ని కులాన్ని కూడా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కులం బేస్డ్ అంటే ఏంటంటే, కులం డామినేట్ చేసిందంటే దానికంటే మీకు పైన ఎమోషన్ రావాలి. నేను పలానా కాపునే, పలానా కమ్మనే, నేను కోర్ అభిమాని, లేదా పలానా ఎస్సీ ఎస్టీలోనే, నేను జగన్కే బట్ చంద్రబాబుకి ఎందుకు మారుతున్నాను, లేదా పలాని దాని గురించి నేను వైఎస్ఆర్సీపీకి ఎందుకు మారుతున్నాను అంటే దానిపైన ఒక లేయర్ వేయాలి మీరు. దానికంటే కింద లేయర్లు ఉన్నప్పుడు ఈ కుల కాంబినేషన్లో లేకపోతే మామూలు ఓట్ బ్యాంకింగ్లో ఎప్పుడు ఎస్సీలు ఎవరికి ఎక్కువ ఉన్నారంటే, ఎస్టీలు ఎవరికి ఎక్కువ ఉన్నారంటే అంతకంటే దారుణ క్వశ్చన్ లేదు. ఎందుకంటే అది ఆ ప్యాటర్న్ మించి నీకు ఎక్స్ట్రా లేయర్ పట్టలేదు. ఎక్స్ట్రా లేయర్ పడాలంటే ఆ జీవితాల్లో ఉన్న మార్పుల్లో మీరు చేంజెస్ తీసుకొచ్చేటటువంటి రిఫార్మ్స్ మీరు తీసుకురాగలిగితే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ మంచి అద్భుతమైన మీరు డెవలప్ చేసి, లేదా మంచి మంచి కుటీర పరిశ్రమలు లోకల్గా 10,000 15,000కి ఊర్లు మారిపోయి, కుటుంబాలు మారిపోయి, అక్కడ రెంట్లు కట్టుకొని, అక్కడ 5,000 రెంట్ కట్టి, వాళ్ళకి వచ్చే 15,000 దానికే పోయి జరుగుబాటుకు వచ్చారు, 500 1000 రూపాయలు పేటీఎం చేయబోవాలి అది అని ఆ మధ్యతరగతి కష్టాలన్నీ వాడు పడుతున్నారు. అదే కాకుండా ఇక్కడే ఉన్నాను అనుకోండి, సొంత ఇల్లు ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి రిఫార్మ్స్, పెన్షన్ ఇస్తాం కదా చెప్పి అందరూ తీసుకుంటారు, కానీ పెన్షన్ ఇస్తే అందరూ ఇస్తే ఓట్ బ్యాంకులు మారు. దాంట్లో ఒక 5% మందే నేను ఈ జీవితం పెన్షన్ మీద బతుకుతున్నాను, నాకు ఎవరు లేరు అనుకున్నారు 5% మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా నువ్వు ఇస్తున్నా కూడా తీసుకుంటారు, 2,000 ఇచ్చినా తీసుకుంటారు పెన్షన్, 3,000 ఇచ్చినా తీసుకుంటారు, లేదా పెన్షన్ తీసేస్తారంటే ఆ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళి పెన్షన్ కోసం ఆ రోజు వెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర, వాళ్ళ కూతురు దగ్గర ఉన్నా, కొడుకు దగ్గర ఉన్నా, లేకపోతే మళ్ళీ చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ. ఎందుకంటే అది తీసేస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు పోద్ది. ఆరోగ్యశ్రీ కార్డు పోతే రేపు పొద్దున ఏమంటే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే మనకు అంత దిక్కులేదు అక్కడ. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో మీరు ఈ కాంబినేషన్ మీరు అర్థం చేసుకుంటే ఇంత భారీగా అప్పుడు టీడీపీ ఓడిపోయినది కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినది కాదు. ఇదే మేజర్ రీజన్ అయితే దీంతో పాటు కూటమి యాడ్ అవుద్ది, దీంతో పాటు క్యాండిడేట్ సెలక్షన్ ఉంటుంది. బట్ అసలు డ్రిఫ్ట్ అవుదాం అనుకునే ఓట్ బ్యాంకింగ్ ఇది అనమాట ఓవరాల్ గా. కానీ యాక్చువల్గా ఒకటి అయితే ఉందండి, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా కులాల ఆధారంగా జరుగుతుంటాయి, కులాల మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రతి దగ్గర ఉంటుందండి, మనం ఎక్కువ ఉంటుందని బీహార్ వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మన దగ్గర ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఒక దగ్గర ఉండదని. మీకు క్యాస్ట్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి క్యాస్ట్ లో మీరు 4 కూర్చున్నప్పుడు మన క్యాస్ట్ లో పైకి ఎదగనీరు లాగేస్తా ఉంటారు, అదే పలానా క్యాస్ట్ అని ప్రతి క్యాస్ట్ లో అవతల క్యాస్ట్ గురించి అనుకుంటా ఉంటారు. అవునా కదా, మన కప్పల్ లాంటి వాళ్ళం లాగేస్తుంటుందని అలా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అది సహజంగా ఉంటుంది, దానిపైన ఒక లేయర్ వేసినప్పుడు ఇది చిన్నదైపోతుంది. కానీ ఆ లేయర్ కనిపించిందా మీకు? ఉంటుంది, అవకాశం, ఆ స్కోప్ వేయాలి కదా, వీళ్ళు వేస్తే కదా. ఇప్పుడు అంటే మీరు చేసిన సర్వీస్ లో ఆ లేయర్ కనిపించకనే జరిగిందా? ఇప్పుడు కనిపించక జరిగింది లేదు కాబట్టి ఇదే లేయర్. ఇప్పుడు ఇక్కడ ఒకరు పేపర్ మీద వేసుకొని ఈ ఊర్లో కాపులు ఎంతమంది ఉన్నారు, ఈ ఊర్లో మాలలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఆ కాపులు 70 ఇన్ని సింపుల్ ఇక్కడ ఎవరో వేస్తున్నారంటే రైట్ రాంగ్ వేరే విషయం, ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మనం గొర్రెని లెక్కేస్తున్నాం కదా, ఇది గొర్రెలు, ఇది గేదెలు, ఇది ఆవులు అన్నట్టు చెప్పినట్టు లెక్కేసినట్టు ఇట్లా లెక్కేస్తున్నావు అంటే నీ ఫీలింగ్స్ని ఇక్కడ చేసినట్టే కదా. ఇంత ఇల్లులో ఇంత శాతం ఉందంటే ఆ మెంటాలిటీని నువ్వు ఇక్కడ నుంచి స్టడీ చెప్పేస్తున్నావు. అది ఒకటే సరిపోదు, ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మామూలుగా చాలా మంది ఈ నియోజకవర్గంలో ఇలా ఉంటారు కదా అని అంటారు కదా. ఏదైతే లేండి, ఈ రోజు కేకే గారు చెప్పిందే నిజమైంది. కేకే గారే రైట్ అనే పరిస్థితి అందరూ ఖచ్చితంగా కేకే గారు సర్వే అంటే ఇంకా పక్కా ఇది జెన్యూన్ ఉంటుంది. తర్వాత ఇంక అందులో అసలు ఒక్కటి కూడా తేడా రాదు అనేది అయితే జనం అంతా కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పుడు మీకు మామూలుగా ఉండదు డిమాండ్ రేపటి నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.